నిజంగా ఇది అతిపెద్ద బ్రేకింగ్ న్యూసే. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఏ పార్టీతో జత కట్టదు, ఏ కూటమిలో కలవదు. కానీ ఇప్పుడు జాతీయ స్థాయిలో కూటమితో జట్టు కట్టే పరిస్థితి వచ్చిందా? నిజంగా వచ్చే ఉంటుంది అంటున్నారు. తాజాగా మన విజయసాయిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కానీ, ఎప్పుడైతే ఇండియా కూటమి చీలిక కాబోతోంది, రేపొద్దున ఇండియా కూటమిని నడిపే సత్తా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కూడా ఉంది. మమతా బెనర్జీ ఎందుకు కూటమిని నడపలేదు, పగ్గాల ఆవిడకి అప్పచెప్పండి అని సపోర్ట్ చేసిన పార్టీల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన విజయసాయిరెడ్డి కూడా దానికి ఒత్తాసు పలికారు. ఖచ్చితంగా ఆమెకి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వకూడదు అని. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ రేపొద్దున్న ఎన్నికల్లో ఒకవేళ జమినీ ఎన్నికలు వచ్చినా ఏమొచ్చినా సార్వత్రిక ఎన్నికలు వచ్చినా జాతీయ స్థాయిలో ఇండియా ఐఎన్డిఏ కూటమితో కలిసి ముందుకు వెళ్ళబోతున్నారు అనేది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఐఎన్డిఏ కూటమి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నడుపుతోంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గనక పగ్గాలు వదిలేస్తే, ఒకవేళ మమతా బెనర్జీ గనక నిజంగా ఐఎన్డిఏ పగ్గాలు తీసుకుంటే, మొత్తం జాతీయ స్థాయిలో ఆ కూటమిని ఆమె గనక లీడ్ చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఆ కూటమితో కలిసి ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అనేది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో ఆ కూటమితో ఎన్డీఏ కూటమితో కలవడం ఎలాగా అసాధ్యం కాబట్టి, ఎన్డీఏలో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ చేరే అవకాశం ఉండదు. గతంలో అడిగారని వాళ్ళే చెప్పారు, చేరమని చెప్పామని కూడా వాళ్ళే చెప్పారు. అంటే ఆ కూటమిలో చేరనన్నారు తప్ప వేరే కూటమిలో చేరనని అనలేదు. మధ్యలో ఎప్పుడైతే ఓటమి పాలయ్యారో ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఒక కూటమి బలం కావాలి అంటే రాష్ట్రంలో ఉన్న కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా అవసరం. ఇప్పుడు ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఎవరికి సపోర్ట్ ఇవ్వకుండా వైఎస్ఆర్సీ ఇప్పుడు విడిగా ఉంది, ఏ కూటమికి కూడా సపోర్ట్ ఇవ్వట్లేదు జాతీయ స్థాయిలో. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వైసీపీకి కాంగ్రెస్కి మొదటి నుంచి రాజకీయ విభేదాలు ఉన్నాయి కాబట్టి ఆయన అందులో ఆ వైపు చూడలేదు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనుక ఇండియా కూటమి నుంచి బయటికి వెళ్ళిపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే వైసీపీ కానీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎం ఎవరైతే ఉన్నారో మమతా బెనర్జీ కనుక ఆమె కనుక లీడ్ తీసుకుంటే ఖచ్చితంగా చేరే అవకాశాలు ఉన్నాయి అనేది, ఆమె సారథ్యం వహిస్తే తాము చేరేందుకు ఇబ్బంది లేదనే సంకేతాలు కూడా ఇస్తున్నారంట వైసీపీ నాయకులు. అదే కనుక జరిగితే కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరించిన పార్టీలు దేశంలో చాలానే ఉన్నాయి. చాలామంది అంటున్నారు ఒక రకంగా మల్లికార్జున ఖర్గేకి అవకాశాలు ఇస్తానన్నా కూడా కొంతమంది ఒప్పుకోలేదు. ఇటువంటి నేపథ్యంలో తిరుగులేదు అన్నట్టుగా ముందుకు నడుస్తున్న సీఎంల్లో దేశంలో మమతా బెనర్జీ ఒకరు. సో ఆమె గనక లీడ్ తీసుకుంటే వైసీపీ ఖచ్చితంగా ఐఎన్డీఏ కూటమిలో చేరుతుందా, చేరితే అప్పుడు రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయని చూడాలి.